చాలా ఆనందంగా ఉంది డాక్టర్ సలీం ఆడియో ఫంక్షన్కి రావటం. ఎందుకంటే అంటే ఒక రీజన్ ఉంది. అక్ష నాకు చాలా చాలా రోజుల నుంచి ఫ్రెండ్. తను చాలా మంచి ఆర్టిస్ట్ అండి. అంటే నేను ఫస్ట్ తనని చూసినప్పుడు వర్జిన్ మొబైల్ యాడ్ చూశాను. అప్పటి నుంచి చాలా ఫెంటాస్టిక్. ఎందుకంటే సినిమా 2.5 గంటలు ఉంటుంది. యాడ్ 30 సెకండ్స్, 15 సెకండ్స్లో ఉంటుంది. దాంట్లో ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయడం చాలా కష్టం. అండ్ షీఈస్ ఆల్వేస్ అంటే చాలా మంచి ఆర్టిస్ట్. ఇంకా చాలా తనకి నాకు తెలిసి ఇంకా ట్యాప్ చేయని ఎనర్జీ చాలా ఉంది, చాలా ఇంకా యాంగిల్ ఉంది. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ ఫ్యూచర్. అండ్ కంగ్రాచులేషన్స్ తమిళ్లో అరంగేట్రం చేసినందుకు, అక్కడ హిట్ కొట్టినందుకు. ఇక్కడ తెలుగులో కొట్టింది, అక్కడ తమిళ్లో కొట్టింది. అండ్ అలాగే విజయ్ యాంథనీ గారి గురించి చెప్పాలి. ఆయన గురించి చెప్పాలంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, అంటే ఒక యాక్టర్కి ఒక సాంగ్ విన్నానండి నేను. నకుల్ సినిమా చేశారు ఒకటి, నేను తమిళ సినిమా చూస్తుంటే నాకు ముక్క సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఎలాగైనా తీసేసుకుని తెలుగులో చేద్దాం అనుకున్నాను. అప్పుడే కృష్ణవంశీ గారు కలిసి, లేదు నేను విజయ్ యాంథనీ గారితో చేస్తున్నాను, ఆ సాంగ్ నేను పెడుతున్నాను మహాత్మాలు అన్నారు. మై ఫేవరెట్ సాంగ్ సార్, దట్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్. అండ్ నాన్ నేను చూశాను, దాని సీక్వెల్ ఇది. సో సలీం తమిళ్లో అంత పెద్ద హిట్ అయిందో తెలుగులో ఇంకా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఫాతిమా గారు, ఆల్ ది బెస్ట్ ఫర్ ఇండియా పాకిస్తాన్, అలాగే షైతాన్ అండ్ హిట్లర్. ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ప్రొడక్షన్ మ్యామ్ అండ్ సార్. అండ్ ఈరోజు సురేష్ కొండెట్టి గారు, ఇందాక చెప్పినట్టు అందరూ చెప్పినట్టు 10 సక్సెస్ఫుల్ సినిమా చేసి 11వ సినిమా చేస్తున్నారు. సో డెఫినెట్గా ఇది కూడా హిట్ కొడతారు. ఎందుకంటే నేను చూశాను కాబట్టి. ఇది తమిళ్లో చాలా ఎక్స్ట్రాడినరీగా ఆడింది, తెలుగులో కూడా అంతే విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. అండ్ ఇందాక కొండ విజయ్ కుమార్ గారు చెప్పినట్టు, సార్ ఎప్పుడు తీస్తున్నారు తెలుగు సినిమా, స్ట్రైట్ సినిమా తీయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక కోరిక కూడా, మీరు అక్కడ తమిళ సినిమాలు తీసుకొచ్చి ఇక్కడ డబ్బింగ్ చేస్తున్నారు, ఇక్కడ సినిమాలు కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా డబ్బింగ్ చేయండి, అది నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్.